వెల్కమ్ టు ది వరంగల్ టైమ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం సమానత వేదికతో ఉన్నాం. సమానత వేదికలో ప్రఖ్యాత రచయిత అంపశయ్య నవీన్ గారు, ప్రఖ్యాత రచయితలు గంటా రామన్న గారు, రామశాస్త్రి గారితో మనం ఉన్నాం. వీరు 6-7 దశాబ్దాలుగా భారత సమాజాన్ని పరిశీలిస్తూ వ్యాఖ్యానిస్తూ సృజన చేస్తున్నటువంటి బుద్ధిజీవులు. వీరితో మనం సమకాలీన రాజకీయ అంశాలపైన చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇవాళ మనం ఈ రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రిజర్వేషన్స్ వ్యతిరేకంగా రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, మన వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు రిజర్వేషన్లు వ్యతిరేకంగా దళితులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. వీటిని మీరు ఎలా చూస్తున్నారు? వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేక జడ్పీ చైర్మన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎన్నిక కాబడ్డ వాళ్ళే, అంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వాళ్ళే. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనారు కాబట్టి రాజ్యాంగం మీద వాళ్ళు ప్రమాణం కూడా చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకు వ్యతిరేకంగా మేము ఎప్పుడు పోము, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల ప్రకారమే మేము మా బాధ్యతలు నిర్వహిస్తాం అని చెప్తారు. అట్లా ఒక కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన వాళ్ళు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా అసలు అవాంఛనీయం. అలాంటి జరగకూడదు. అసలు బాధ్యతతో ఉన్నవాళ్ళు బాధ్యతను మర్చిపోయినట్టు. ఇవాళ మీరు చెప్పిన ఒక వ్యక్తి రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసినటువంటి రిజర్వేషన్స్ని పూర్తిగా ఒక రకంగా వాటిని తిరస్కరిస్తూ వాటిని అవమానపరుస్తూ అట్లా మాట్లాడడం అనేది పూర్తిగా అది బాధ్యతారాహిత్యం. బాధ్యతను తెలిసినవాడు ఎవడు అట్లా మాట్లాడకూడదు. నిజానికి మన రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్స్ అనే వాటిని చేర్చారు. ఎందుకు చేర్చారు? చాలా కాలం మన సమాజం ఎట్లాంటి సమాజం అంటే అసమ సమాజము అంటాం. పూర్తిగా ఒక వర్గం వారిని అణిచివేశాం. ఇవాళ కాదు అణిచివేయడం, తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అణిచివేత జరుగుతున్నది. మొత్తం సమాజం అంతా ఇట్లా ఒకేలాగా ఉండాలి అనేది లేదు, ఏనాడు లేదు. ముఖ్యంగా మన హిందూ సమాజంలో ఇది ఈ కొందరిని అగ్రవర్ణాలని, కొందరిని ఏదో తక్కువ వర్ణాలని ఇట్లా విభజించడం అనేటటువంటిది మన హైందవ సమాజంలో జరిగింది. అది నిజం చెప్పాలంటే ఈ కుల వ్యవస్థ అనేది, ఈ కులాలను బట్టి ఒక వ్యక్తి పెద్ద గొప్పవాడా తక్కువవాడా అని చెప్పడం అనేది ఒక మన భారతీయ సమాజంలోనే ఉంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. మామూలుగా అయితే ఇప్పుడు మార్క్సిస్టులు ఏమంటారు, సమాజాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. వాళ్ళు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, అంతే తప్ప కులం ప్రసక్తి లేదు అక్కడ. కేవలం ఆర్థికంగా ఉన్నవాడు, ఆర్థికంగా లేనివాడు, అట్లా 2. కానీ మన సమాజంలో ఏమైందంటే ఈ ఆర్థికంగా ఉన్నవాడు ఆర్థికంగా లేనివాడు అని కాకుండా వీడిది ఏ కులం, వీడిది అగ్ర కులమా తక్కువ కులమా అని దాని ప్రకారం చూస్తారు. దాన్ని పోగొట్టడానికి చాలా మన రాజ్యాంగం ఇవాళ ఏమంటుంది, ప్రజలందరూ సమానులు, చట్టం ముందు అందరు సమానులే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. వాడి కులాన్ని బట్టో లేకపోతే వాడి ఆర్థిక పరిస్థితిని బట్టో వాడిని మనం ఏదైనా నేరం చేస్తే ఆ నేరాన్ని నుంచి వాడిని తప్పించడము ఇదంతా లేదు మన కాన్స్టిట్యూషన్లో. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అని చెప్తారు. మన రాజ్యాంగంలో చట్టం అంతా ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం అందరు సమానులే. కానీ కొందరికి చాలా తరతరాలుగా ఉన్నటువంటి మన రక్తంలో జీర్ణించుకుపోయింది ఏంది హెచ్చు తగ్గులు అనేది. అందుకని వీడు తక్కువవాడు ఎక్కువవాడు అనేది మనం సహజంగానే ఇప్పుడు ఒక వ్యక్తిని చూడగానే వీడు ఏ కులం వాడు, వీడు అగ్రకులం వాడా తక్కువ కులం వాడా, వీడిని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కువ ప్లేస్ చేయాలంటే మన నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటాం. ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో వీడిని ఎక్కడ ఉంచాలి, మధ్యలో ఉంటాడా, కింద ఉంటాడా, మీద ఉంటాడా అని చూస్తాం మనం. ఇదంతా కూడా ఏంటంటే మనకు తరతరాలుగా వచ్చినటువంటి ఈ సాంప్రదాయం ప్రభావం. ముఖ్యంగా ఇప్పుడు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని మన అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాశారు. దాంట్లో ఏముందంటే
ఆయన ఏమంటాడంటే ఈ కులం అనేది పోదు హైందవ వ్యవస్థలో. ఎందుకు పోదు అంటే మతం దీనికి ప్రధాన కారణం అంటాడు ఆయన. ఈ హిందూ మతంలోనే ఉంది అది ఎక్కువ తక్కువ అనేది. ఆ ఎక్కువ తక్కువ అనేది హిందూ మతంలోనే ఉంది కాబట్టి హిందూ మతం పోతే తప్ప క్యాస్ట్ పోదు అన్నాడు. కాబట్టి ఇవాళ ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వ్యక్తి, కాన్స్టిట్యూషన్లో ప్రమాణం చేసిన వ్యక్తి ఇవాళ ఈ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా, తర్వాత కులాల హెచ్చుతగ్గులు కులాలు అనే విషయాన్ని ఇవన్నిటిని కూడా చెప్పడం అనేటటువంటిది ఇది క్షమార్హం కాదు నిజానికి. దీనికి ఏ దేశంలోనైనా సరే వెంటనే తగిన శిక్ష ఉంటుంది. కానీ మన దేశం ఎటువంటి దేశం అంటే ఇక్కడ చట్టాన్ని బ్రేక్ చేసిన వాడే గొప్పవాడు. చట్టాన్ని ఎవడైతే బ్రేక్ చేసిండో వాడినే మనం పెద్ద హీరోగా చూస్తాం. అలాంటి ఒక దురదృష్టకరమైన అత్యంత హీనమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. కాబట్టి ఆ దృష్టితో చూడాలి దీన్ని. మన సమాజంలో పాతుకుపోయినటువంటి ఆ కుల వ్యవస్థ, సమాజంలో పాతుకుపోయినటువంటి హెచ్చుతగ్గులు ఇవన్నీ కూడా కారణం దీనికి. కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసి క్లియర్గా శాంక్షన్ చేసింది రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకు పెట్టిందంటే ఒక వర్గాన్ని మనం చాలా కాలం నుంచి అణచిపెట్టాం, వాళ్ళని పైకి రాకుండా చేశాం. ఈ రాజ్యాంగం రచించి ఇన్ని దశాబ్దాలు 70 సంవత్సరాలు పైగా గడిచినప్పటికీ ఎందుకు ఈ భావన ఈ సమాజంలో లేకుండా పోలేదు? ఇంకా అది బలపడుతూనే ఉన్నది. ఎందుకు కారణాలు? బలపడుతూనే ఉంది. గమ్మత్తు నాకు చాలా ఆశ్చర్యం, నన్ను షాక్ చేసే విషయం ఒకటి ఏంటంటే, మేము ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదువుకున్న రోజులలో మేము ఎట్లా పెరిగినామంటే చాలా త్వరలోనే ఈ కులం అనేది పోతుంది, సమాజంలో హెచ్చుతగ్గులు పోతాయి, ఒక సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడుతుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఆశ్చర్యంగా రోజు కులాలు పెరుగుతున్నాయి. కుల కాన్షియస్నెస్, కుల స్పృహ అనేది పెరుగుతున్న తప్ప తగ్గడం లేదు. దానికి నా దృష్టిలో ప్రధాన కారణం ఏమిటంటే ఎలక్షన్స్ అండి. ఎలక్షన్స్ ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ, ఈ కాన్స్టిట్యూషన్లో ఏ కులం వాళ్ళు మెజారిటీ, ఏ కులం వాడు మెజారిటీ ఉంటే ఆ కులం వాడికి మనం టికెట్ ఇస్తారు పార్టీల వాళ్ళు. ఇచ్చి ఆ రకంగా కుల స్పృహని బాగా పెంచి పోషించింది ఎవరు అంటే మన రాజకీయ నాయకులే. రిజర్వేషన్ సిస్టమ్ని ఎక్కడ ఫాలో అయ్యారు? ఫాలో కావాల్సిన చోట ఫాలో కాకుండా ఈ ఎలక్షన్ విషయంలో ఫాలో అయ్యారు. ఏ మెజారిటీ కులం ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ ఉంటే ఆ వానికి మనం టికెట్ ఇద్దాం. ఈ విధంగా కుల స్పృహ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పటికీ అది పోవడం లేదు, అది ఇప్పట్లో పోయే సూచనలో కనబడతలేవు. సార్ మీరు ఎట్లా చూస్తారు సార్? రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాడు రాజ్యాంగ సూత్రాల విరుద్ధంగా మాట్లాడటం అనేది క్షమార్హమైనటువంటి విషయం కాదు. నిజంగా వాడికి శిక్షించేటువంటి ఏర్పాటు మన రాజ్యాంగంలో ఉండాలి. లేదా ప్రజలు కూడా రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి స్పృహలో ఈ పాలనను ఒక క్రమపద్ధతిలో నడవాలంటే అలాంటి స్పృహ ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉండే, కానీ అది లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మళ్ళీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థమైనటువంటి కాజెస్, వాళ్ళ స్వార్థమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే ఓటర్లను కరప్ట్ చేసి వాళ్ళకి ఎన్నికల సమయంలో మద్యం, తర్వాత డబ్బు, ఇతర సౌకర్యాలను కూడా వాళ్ళు అందించి ఆ రకంగా వీళ్ళని మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకున్న తర్వాత, గెలిచిన తర్వాత వాళ్ళు తమకు అలవాటైనటువంటి కరప్ట్ పద్ధతుల్లో, అవినీతి పద్ధతుల్లో సంపాదనే ధ్యేయంగా, అక్రమ సంపాదనే ధ్యేయంగా వాళ్ళు బతుకుతూ చెలాయిస్తూ వస్తున్నారు. అక్రమ సంపాదనతో కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు మంది బలంతో, ఖండబలంతో ఎవరైనా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఆ నీతి మాట్లాడినా, రాజకీయ సూత్రాలు మాట్లాడినా, వాళ్ళను ప్రశ్నించినా కూడా వాళ్ళను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక దుర్మార్గమైనటువంటి వాతావరణం ఇవాళ రాజకీయ రంగంలో నెలకొని ఉంది. దీనికి ప్రధాన కారణం మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిపరుడైనటువంటి వ్యక్తులు. 1950లో మేము ప్రైమరీ స్కూల్లో చదువుతున్నటువంటి రోజుల్లో 26 జనవరి 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మా హెడ్ మాస్టర్ టీచర్స్ మమ్మల్ని అంతా గ్రౌండ్లోకి తీసుకొచ్చి రాజ్యాంగ విలువల్ని మాకు బోధిస్తూ వచ్చారు. అక్కడి నుంచి మేము రాజ్యాంగ విలువల మీద ఒక విశ్వాసాన్ని పెంచుకుంటూ పెరిగాం. ఆ విశ్వాసంలో ఇంతకుముందు నవీన్ చెప్పినట్టుగా మేము త్వరలోనే ఒక 15, 20, 30 సంవత్సరాల్లోనే ఒక సమానతాపూర్వకమైనటువంటి, ఒక సమతాభావంతో ఉన్నటువంటి ఒక సమాజాన్ని చూస్తామనుకున్నాం. మా ఆశలో మేము బోధనా రంగంలోకి వెళ్ళామనుకోండి. ఆ బోధనా రంగంలో కూడా మాకు పిల్లలతో వ్యవహరించే, టీచర్స్తో వ్యవహరించేటువంటి
సందర్భాల్లో కూడా సమానత మరి రాజ్యాంగ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ సూత్రాల్లో చెప్పబడినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుబడి నడుచుకునేటువంటి విధంగానే మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలనేటువంటి అంశాన్ని మేము నొక్కి చెప్తూ వచ్చాము. దాన్నే ఈనాటికి మేము విశ్వసిస్తున్నాం. కానీ ఒకప్పుడు సమాజంలో రాజకీయాల్లో చర్చ జరుగుతూ వచ్చింది. క్రిమినల్ పాలిటిక్స్, క్రిమినల్స్ అంతా రాజకీయాల్లోకి వస్తున్నారు, నేరస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు, కోటాను కోట్లు అక్రమ మార్గాల ద్వారా సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయాల్లో ఓటర్లను కొనుక్కోవడానికి, తర్వాత రాజకీయ పార్టీల నాయకులను కూడా, అంటే ప్రెసిడెంట్స్ను టికెట్లు ఇచ్చేటువంటి పార్టీ అధికారులను కూడా మభ్యపెట్టి వాళ్ళ నుంచి డబ్బు ఎరచూపి వాళ్ళకి లంచం ఇచ్చి సీట్లు సంపాదించుకొని, ఓటర్లకు లంచం ఇచ్చి ఓట్లు సంపాదించుకొని ఒక నేరస్తులు వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ నేరస్తుల కేటగిరీలోనే ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి అసెంబ్లీ సభ్యులైన, పార్లమెంట్ సభ్యులైన వాళ్ళని ఆ రకంగా చూడాల్సిందే. వాళ్ళని శిక్షించేటువంటి ఏర్పాటు మన చట్టాల్లో ఉండాలి, వాళ్ళని తొలగించేటువంటి ఏర్పాటు కూడా మన చట్టాల్లో ఉండాలి. ఇట్లా మాట్లాడిన తర్వాత రేపు అసెంబ్లీలో, పార్లమెంట్లో వాళ్ళు కూర్చొని ఉంటే మనం అక్కడికి ఏ చట్టం, ఏ న్యాయమైనటువంటి చట్టం చేస్తారు, ప్రజాక్షేమం గురించి ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారు? ఆల్రెడీ చట్టాల్లో ఉంది కదా సార్, ఎస్సీ యాక్ట్ చట్టం ప్రకారంగా ఒకసారి ఆ కేసు నమోదై శిక్షించబడితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుకూలంగా ఉంది కదండి. మళ్ళీ ఏ ధైర్యంతో, మరి అవన్నీ ఉన్నా కూడా ఏ ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నాడు? ఈ ధైర్యంతో వాళ్ళ రాజకీయ వ్యవస్థ అంతా ఉన్నది. వాడు కోటాను కోట్లు సంపాదించి కూడా దేశం విడిచి పారిపోతాన్ని తీసుకురాగలుగుతున్నారా? అక్రమ సంపాదన ఎంతో కలిగి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ రాజకీయ పార్టీల యొక్క వాళ్ళకు వచ్చినటువంటి డొనేషన్స్ను, వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్ని ఆడిట్ చేయించడానికి, ఎలక్షన్ కమిషన్ చేత ఆడిట్ చేయించడానికి సుముఖంగా ఉన్నాయా? లేవు. అట్లా వాళ్ళు ఒక కరప్ట్ పద్ధతిలో పార్టీలను నడుపుతున్నారు. ఆ కరప్ట్ పద్ధతిలోనే వాళ్ళు టికెట్లు ఇచ్చేటువంటి రాజకీయ ఏం రావాల్సింది ఉంటుంది. ఇప్పుడు వీటికి సారు నవీన్ సార్ చెప్పారు, ఇప్పుడు దీనికి మతం కూడా లింక్ అయి ఉన్నది, అది మనువుకు సంబంధించినటువంటిది అని చెప్పేసి అన్నారు కదా. రావాలి. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి కులాలకి మూల కారణం హిందూ మతం. అంబేద్కర్ తన పరిశోధనల్లో దానికి అంటే తను ఆధారాలు చూపుతూ కూడా తన రచనని ఎన్నో వెలువడించాడు. ఈ కులం పోదు, హిందూ మతం ఉన్నంత కాలం కులం పోదు అని అంబేద్కర్ చెప్పాడు. మనం నిజానికి అది సత్యం అనేటువంటి విషయం తెలుసుకొని దాన్ని ఆమోదించే ధైర్యాన్ని కలిగి ఉండాలి. మనం హిందూ మతాన్ని ఆచరిస్తున్నాం కావచ్చు, మన తండ్రుల తాతల కొరకు వాళ్ళకు చేసే కర్మకాండల కొరకు ఆచరిస్తున్నాం కావచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి లోపాలని పోగొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు మనలో లేవు. అదంతా ఒక అల్లుకొని పోయి ఉన్నటువంటి ఒక పాలన, ఒక సైకలాజికల్గా మనిషిని లోబరుచుకునేటువంటి ఒక పాలన, పాత పనికిరాని అసమానతలను ప్రబలింపజేసేటువంటి భావజాలాన్ని దాన్ని ఏదో విధంగా ఒప్పించేటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటిది ఇది ఒక మతం. అంచేత మతాన్ని మనం పూర్తిగా ప్రజా జీవితంలోకి రానిపోతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి విషయం, మీరు ఏ మతాన్ని నమ్ముకోండి, అందులో మీరు అసమానతలు చెప్తే అసమానతలు నమ్ముకోండి. ఇప్పుడు కృష్ణుడే చెప్పాడు ఏమనంటే 4 విధాలుగా ఈ జనాలు పుట్టారని. చాతుర్వర్ణం మమా సృష్టి అని. ఆ 4 భేదాలను మనుషులు అసమానతను సృష్టించినటువంటి వాడని ఎలా నమ్మమంటారు? మొక్కొచ్చా? ఇప్పుడు మనం సమానతల కొరకు అడుగుతున్నాం. ఇట్లా అసమానతను సృష్టించినటువంటి దేవుని అని చెప్పుకున్నటువంటి అతన్ని మనం ఏ విధంగా నమ్మగలుగుతాం? ఇవాళ మనలో మానవీయత ప్రబలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. మానవీయత చాలా గొప్పదైనటువంటి మానవ ధర్మం. తర్వాత న్యాయంగా మాట్లాడేటువంటి వాడు, న్యాయంగా ఆలోచించేటువంటి వాడు కోకొలలుగా ఉన్నారు. కానీ మతం అనేది వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను, న్యాయం కోసం నిలబడేటువంటి లక్షణాలను మతం వాడు అణిచేస్తుంది. అంచేత వీటినన్నిటినీ ఏవైతే దళితులను కానీ ఇతర కులాలను అందరినీ కానీ
సమానత దృష్టితో చూడలేనటువంటి దృష్టి ఏదున్నా దాన్ని మనం గ్రహించాల్సిందే. తర్వాత రాజ్యాంగమే వాళ్ళ మనకు పవిత్ర గ్రంథం. రాజ్యాంగమే మనకు పవిత్ర గ్రంథం కావాలి. ఎందుకంటే 135-140 కోట్ల జనాల యొక్క భవిష్యత్తు, వాళ్ళ బాగోగులను చూచేటువంటి సూత్రీకరణలు అందులో ఉన్నాయి. దానిని ఆధారం చేసుకొని ఎన్నికైన వాడు, దాన్ని ఆధారం చేసుకొని పాలన చేసేవాడు ఒక పవిత్ర దృష్టితో పాలన చేయకపోతే ఈ సమానత భావంతో పాలన చేయలేడు. కాబట్టి మరి ఎటువంటి వాళ్ళు ఎన్నికవుతున్నారు? పార్టీలు కరప్ట్ అయిపోయినాయి. ఈ పార్టీలను ఎవరు తొలగించాలి? వాళ్ళ బీజేపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళ ఎన్ని ఫండ్స్ ఉన్నాయో, తెలుగుదేశం తీసుకోండి, మన దగ్గర టీఆర్ఎస్ కూడా తీసుకోండి. వాడు వచ్చిన ఫండ్స్ ఇంత అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఫండ్స్ లెక్క ఉందా? ఎవరు ఆడిట్ చేయనప్పుడు వాడు ఇంత అక్రమమైనటువంటి మార్గాలు నేను ప్రజల్ని మోసం చేస్తున్నానని ధైర్యం వాడికి రాదా? కాదు, ఈ కులాలే వీళ్ళు ఈ రిజర్వేషన్స్ ద్వారా వివిధ పదవుల్లోకి వచ్చినటువంటి వాళ్ళ ద్వారానే ఈ వ్యవస్థ ఇంత పతనానికి కారణం ఈ రాష్ట్రం అధోగతి పాలవడానికి కూడా వాళ్ళే కారణం అని అంటున్నారు కదా. రాజకీయ నాయకులే ఓట్ల కోసం కులాలుగా చీలించి మనమంతా రెడ్లం మనమే ఓట్లు వేసుకోవాలి, మనమంతా బ్రాహ్మణులు మనమే ఓట్లు వేసుకోవాలి, లేకపోతే మనమంతా ఫలానా కులం, మన కులం అంతా ఒకటిగా ఉండాలి, లేకపోతే మనం బ్రతుకు తెరువు లేదు అని ఈ విధంగా చెప్పుకునేటువంటి ఒక కల్చర్ ఏదైతే ఉందో 40-50 ఏళ్ళుగా నడుస్తున్నది. ఇది సార్ మీ అబ్జర్వేషన్లో సార్? కాళోజీ గారు 1946-47 ఒక గేయం రాసినాడు, గుండోంకి జై గుండోంకి జై అని. అయితే ఆయన ఏమంటాడంటే పాలకులు పాలిస్తున్నారు కానీ గుండాల యొక్క ఆజ్ఞలకు లోబడి, వైద్యులు వైద్యం చేస్తున్నారు గుండాలకు లోబడి, ఇట్లా చెప్పి ప్రతి కులం మన సమాజంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా గుండాలకు లోబడి పనిచేస్తున్నది అని ఆ రోజుల్లో అన్నాడు. ఆ రోజుల్లో గుండాలకు లోబడి పనిచేసినా కానీ ఇప్పుడు గుండాలే పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో వెనుకబడి నడిపించారు, ఇవాళ అందరూ గుండాలే నడిపిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో ఏంటంటే ఇవాళ మనం ఇంకో మాట ఎక్కువ తెలుసుకుంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం కదా, కోర్టులలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సాక్ష్యాలు చెప్పిస్తున్నారా? ఎందుకు చెప్పించడం లేదు? రాజ్యాంగం చాలా పవిత్రమైనది చెప్తున్నాం కదా, కోర్టులు ఎందుకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సాక్ష్యాన్ని చెప్పించడం లేదు? అంటే దాంట్లో మతాన్ని ముడిపెడుతున్నారు వాళ్ళు. ఈ మతాలకు ముడిపెట్టకుండా, కులాలకు ముడిపెట్టకుండా ఇది జరిగినప్పుడు జరుగుతుంది. సాధారణంగా ఏమిటంటే హెచ్చు తగ్గులు ఉన్న చోట చచ్చిపోవు సమభావం, సమభావం లేని చోట సామ్యావాదం ఉత్తమాట అని కాళోజీ 60లో అన్నాడు. ఆ హెచ్చు తగ్గు లేకుండా మనం చేస్తున్నామా? హెచ్చు తగ్గులకు ఇంకా దోహదం చేస్తున్నామా? రాజకీయాల్లో కూడా ఏ కులం వాడు రాజకీయాల్లోకి వచ్చినా తను ఎదగడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప తన వర్గం వారినో లేదా తనకంటే ఆర్థికంగా వెనుకబడి వాడినో వాడిని మిలి చేయాలంటే ప్రయత్నం చేయడం లేదు. ఇది ఇట్లా ముఖ్యంగా కులాల నిర్మూలన, కుల నిర్మూలన సభలు పెట్టి కులాలు పోవాలనే వాళ్ళు ఆ సభలకు పోతున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు రాజ్యాంగం కూడా ఒక అప్లికేషన్ ఫారం తీసుకుంటాం, దాంట్లో నీ కులం అని ఉంటుంది, ఆ కులం తీసి పారేయండి. కులం అనేటువంటి ఒక మాట రాజకీయ వ్యవహారాలలో కానీ లేకపోతే రాజ్యాంగపరమైనటువంటి అప్లికేషన్స్ ఇప్పుడు అట్లా మొత్తం తీసిపారండి. కులం పోయినప్పుడు ఇదంతా పోతుంది. మతం అనేటువంటిది ఇండివిజువల్, మతాన్ని రాజ్యాంగంలోకి లేదా రాజకీయాల్లోకి తీసుకురాకుండా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. ఇంకోటి ఏమిటంటే ఈవేళ ఎవరైనా సరే ఒక రాజ్యాంగం ప్రకారంగా ఒక పదవిలోకి వచ్చినప్పుడు దానికి గౌరవం ఇవ్వాలి. ఇందాక నవీన్ గారు రావణ చెప్పినట్టుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాడు ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కరెక్ట్ కాదు. మన దగ్గర ఏముందంటే ఒక ధీమా ఏముందంటే మనం ఏం చేసినా తప్పించుకోవచ్చు. ఎవ్రీ రూల్ ఈజ్ టు బ్రేక్ నాట్ టు ఫాలో అనేది మన సిద్ధాంతం. ప్రతి చట్టం కూడా ఉల్లంఘించడానికే. మొట్టమొదటి మనకు జనరల్గా ఏమిటంటే ఒక జోక్ ఉండేది, జీవో రాకముందు అమెండ్మెంట్ వస్తుంది మన దగ్గర. ఆ జీవో రాకముందు అమెండ్మెంట్ అయిన పద్ధతి పోవాలి. దీన్ని ఎక్కడ వేసుకుని ఉన్నాయి దీన్ని ఎట్లా అమెండ్మెంట్ చేయాలనే పద్ధతి కాకుండా నిజాం కాలంలో ఏదైనా ఒక జీవో ఇస్తే జీవో ఇంటర్ప్రిటర్ ఒక ఏజీ ఆఫీస్లో ఒకటి ఉండేవాడు, వాడికి పంపిస్తే వాడు అన్ని ఇట్లా దీనికి లొసుకున్నది తీసుకున్నది ఫుల్ ప్రూఫ్గా వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం లేకుండా ఒక జీవో ఇచ్చేవాడు. అట్లా ఏదైనా చట్టం చేసినప్పుడు చట్టంలో లోపాలు ఎక్కడ ఉన్నాయని వెతికి ఆ లోపాలు లేకుండా ఆ లోపాల ప్రకారంగా చట్టాన్ని ఉల్లంఘన చేయడానికి వీలు లేకుండా చట్టాలు తీసుకురావాలి తప్ప ఏదో ఒక సాకు పెట్టి, అంటే వాళ్ళకు తెలుసు దీంట్లో విడిచిపెడితే తప్ప మన తర్వాత ప్రయోజనం కాదు అని, ఆ చట్టాలు చేసినప్పుడే లోపాల చట్టాలు చేసి ఆ లోపాలను ఆశ్రయించుకొని వీళ్ళు తమ వాళ్లకు తమ కులం వాళ్లకు తమ వర్గం వాళ్లకు మేలు చేసేటువంటి పద్ధతి నడుస్తున్నది. ఎంతసేపు ఈ రాజకీయాలు ధనంతో లేదా మతంతో కులంతో డామినేట్ అయితాయో అంతవరకు ఇది పోవడం కష్టం.
ధన కుల మతం డామినేట్ చేయడం అనేటువంటిది పనికిరాదు. అట్లా కాకుండా ఉన్నప్పుడే ఇది బాగుపడుతుంది. సార్ 7 దశాబ్దాల కాలంలో మీరు 7 దశాబ్దాల కాలాన్ని ఈ సమాజాన్ని పరిశీలించిన వారిగా ఈ కులపరంగా ఏ కాలంలో ఎక్కువ దాడులు జరిగినవి, తగ్గినాయి ఎప్పుడు? 90 దశకాల్లో కొంత తగ్గినట్టు కనిపించి కొంత ఆదర్శ వివాహాలు కుల నిర్మూలనకు ఎక్కువగా ప్రయత్నాలు జరిగినటువంటి సందర్భం ఉన్నదనేది చరిత్ర చెప్తున్నది. కానీ ఈ మధ్యన ఎక్కువగా దాడులు పెరుగుతూ పరువు హత్యల పేరుతోటి కూడా కుల అంతర వివాహాలు చేసుకుంటే చంపేయడాలు జరుగుతున్నది. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు కులం ఈ 7 దశాబ్దాల కాలంలో మన కులాన్ని చూస్తే సరిపోదు. రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రమే, అంటే కులాలు అక్కడే ప్రారంభమైనట్టుగా 70 ప్రారంభమై వస్తున్నట్టుగా మనం అనుకుంటే అది మనం దానికి సరైనటువంటి అంచనా వేయలేదు. ఇది వేల సంవత్సరాలుగా నడుస్తూ వస్తున్నటువంటి వ్యవస్థ. దీనిలో మార్పులు తీసుకురావడానికి అంబేద్కర్ ఏమన్నాడు, కులాంతర వివాహాలు ఒక మార్గం, అంటే అనేక మార్గాలు ఇది ఒక మార్గం. కాకపోతే మన జ్ఞానం ద్వారా నేర్చుకునేటువంటి సంస్కారంతో, సమానతా భావంతో అందరికీ విద్య అంది, అందరి యొక్క సంస్కారము జ్ఞానము పెరుగుతూ వస్తున్నటువంటి, మారుతూ పోతూ ఉండేటువంటి సమాజంలో అసలు ఈ సమానతా భావం అనేది విస్తరించే అవకాశం ఉంటుంది. అంటే సమానతా భావం విస్తరింపజేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక సమాజ నిర్మాణానికి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు, దాని నిర్మాణంలో కావాల్సినటువంటి వ్యూహాలు అవన్నీ కూడా ఆలోచించి చేయాల్సింది గవర్నమెంటే. అయితే ఒక దశకంలో తగ్గినవి, ఒక దశకంలో తగ్గినవి, హెచ్చినవి ఈ కులదాడులు అనేది నేను అంగీకరించను. అన్ని దశాబ్దాల్లో జరుగుతున్నవి. కాకపోతే ఒక దశాబ్దంలో ఒక ప్రాంతంలో జరిగితే మరో దశాబ్దంలో మరో ప్రాంతంలో నిత్యం దళితుల మీద రేప్ కేసెస్ వస్తున్నాయి. నిత్యం దళితుల మీద కట్టేసి చంపినట్టు, కొట్టేసి చంపినట్టుగా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక రాష్ట్రంలో కాకపోతే ఇంకో రాష్ట్రంలో. ఇది దళితులు ఎక్కువగా అనుభవిస్తున్నటువంటి విషయం. ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ ఒక రిజర్వేషన్ల మీదనే మాట్లాడలేదు. ఆ కులం వాళ్ళు అంటే వాళ్ళంతా అసమర్థులైన, దళితులంతా అసమర్థులైనట్టుగా. అంబేద్కర్ అసమర్థుడా? ఆయనతో తూగలిగినటువంటి జ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఎందరూ ఉన్నారు, లెక్క పెట్టండి. మన రాజకీయ నాయకులు, గొప్ప రాజకీయ నాయకులు కూడా లెక్క పెట్టండి. అంత జ్ఞానం మరి ఆ అసమర్థులు ఆ కులం అయితే అంత జ్ఞానం ఆ కులంలో ఎట్లా వచ్చింది? హేతుబద్ధంగా మనకు ఆలోచించాలి కదా. అంత తెలివి మన ఒక్కరి సొత్తే కాదు కదా. ఇంకోటి ఏమిటంటే, దళితులు వాళ్ళకి చదువుకు దూరం చేయబడ్డారు, అసలు కనీస అవసరాలకు దూరం చేయబడ్డారు. ఎన్నో రకాలుగా వాళ్ళు ఊరిలో కూడా వచ్చేటువంటి అవకాశాలు లేకుండా వాళ్ళని తరిమి వేశారు. అయినా సమాజానికి వాళ్ళ శ్రమ లేకుండా సమాజం గడవలేదు. తరతరాలుగా అనేక రకాలైనటువంటి శ్రమను వాళ్ళు అందించారు. ఈవెన్ సైన్స్ టెక్నాలజీ పెరిగినటువంటి ఈ కాలంలో కూడా మీరు ఏ రంగం తీసుకోండి, ఆ రంగంలో దళితుల శ్రమ లేకుండా మీ అభివృద్ధి లేదు. మిగతా కులాలు మాత్రమే అవి అభివృద్ధి సాధించాయి. విద్య ఉన్నందువల్ల సాధించాయి, డబ్బు ఉన్నందువల్ల సాధించాయి. మీకు ఎన్ని ఉన్నా శ్రమ చేసేవాళ్ళు ఉండాలి. అందుచేత వాళ్ళ కాంట్రిబ్యూషన్ని ఆ రకంగా ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. సమాజంలో వాళ్ళు లెక్కకే రాని వాళ్ళు శూన్యం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ శ్రమ లేకుండా మిగతా వాళ్ళు సాధించినంత శూన్యమే. పరస్పర సంబంధం లేకుండా, పరస్పర బాంధవ్యం లేకుండా దళితులు కానీ ఇతర కులాలు కానీ లేవు. ఆ విధంగా సమగ్రంగా అందరినీ కలుపుకొని వచ్చేటువంటి దిశలో రాజకీయ నాయకులు మేధావుల్లాగా మానవీయతతోటి, సమానతా దృష్టితోటి ఆలోచించాల్సినటువంటి తరుణం వచ్చింది. ఇక రాజకీయాలలో ఈ రకమైనటువంటి కేవలం కుల భావన, డబ్బు సంపాదించే భావన, ఏ పని చేయాలన్నా కూడా డబ్బు ముందు ముడితేనే అసెంబ్లీలో ప్రశ్న అడుగుతాడట. ఒక ఎమ్మెల్యే, ఇట్లా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముందు ఈ పని ఫలానా డిపార్ట్మెంట్లో ఫైల్ ఆగి ఉంది అంటే ఆయన ఏజెంట్ ద్వారా డబ్బు వస్తేనే అక్కడ పోయి ఫైల్ నడిపిస్తాడు. వాడ ఎమ్మెల్యే ప్రజల దగ్గర డబ్బులు తీసుకు ఓట్లాడుకోవడం వచ్చినటువంటి వాడు, ప్రజల కష్ట నష్టాలు ఎక్కడ చెప్పవలసినటువంటి వాడు, ప్రజల దగ్గర లంచాలు తీసుకుని డబ్బులు తీసుకొని బతికేయటానికైనా ఆయన ఎన్నుకున్నది. రాజ్యాంగం ఆయనకు అవకాశం ఇచ్చింది. అంటే పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించేసి మన రాజకీయ వ్యవస్థ, మన ఎన్నికల వ్యవస్థ, మన హౌసెస్ వ్యవస్థ
మన ఎగ్జిక్యూటివ్ అయితే పూర్తిగా భ్రష్టు పట్టింది. అసెంబ్లీ మన రాజ్యాంగ వ్యవస్థ కూడా, రాజ్యాంగ సభలు కూడా అంతే నీచాతి స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు ప్రతిభ జ్ఞానం అనేటువంటి చర్చకు బాగా చర్చానీయాంశం. మనిషికి కులంలో పుడితే జ్ఞానం వస్తుందా, ప్రతిభ వస్తుందా? అసలు ప్రతిభకు జ్ఞానానికి కులమానం ఏంటిది? అది ఎక్కడి నుంచి మనిషికి వస్తుంది? ఈ జ్ఞానం అనేది ఎవరిలోనైనా రావచ్చునండి, కులంతో సంబంధం లేదు. కుల ప్రసక్తి అసలు వద్దే వద్దు. జ్ఞానం అనేది మనిషి పుట్టుకతో కొంత వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ ప్రకారం ఏంటి, డిఎన్ఏ అంటున్నారు చూడండి. మీ డిఎన్ఏ ప్రకారం అసలు డిఎన్ఏనే నిర్ణయిస్తుంది మీ మొత్తం జీవితాన్ని అని చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ సైంటిస్టులు. డిఎన్ఏ అంటే డిఎన్ఏలో ఉన్న ఎన్నో ఉంటాయి, ల్యాక్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. వాటిని బట్టి అంటే నువ్వు ఏమవుతావు రేపు, నువ్వు పెద్ద సైంటిస్ట్ అవుతావా, ఎకానమిస్ట్ అవుతావా, రచయిత అవుతావా, కవి అవుతావా, ఏమవుతావు అనేది నీ డిఎన్ఏ నిర్ణయిస్తుంది అని చెప్తాను. ఇప్పుడు ఆ డిఎన్ఏ ఎవరినోనే ఉండొచ్చు, కులంతో ఏం దానికి సంబంధం లేదు. దళితులు కావచ్చు, అగ్రకులం కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మన రామన్న అంబేద్కర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంబేద్కర్ని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ పర్సన్స్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ అర్త్ అన్నారు. అంత తెలివైన వాడు, అంత జీనియస్ చాలా తక్కువ ఉంటారు. అతను ఎక్కడ పుట్టాడు? ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. కాబట్టి ఏమైనా సంబంధం ఉందా? దళితునికున్న ప్రతిభకు ఏమైనా సంబంధం ఉందా? ప్రతిభకు కొలమానం అంటూ ఏమీ లేదు. దానికి ఒక పర్టికులర్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటే ఏమీ లేవు. ఇప్పుడు ఇవాళ నేను నమ్మడం ఏంటంటే, ఒకటేమో నువ్వు పుట్టుకలో నీకు వచ్చిన డిఎన్ఏ బట్టి కొంత ఉంటుంది. రెండవది నువ్వు పుట్టిపెరిగిన పరిసరాలు, నువ్వు పుట్టిపెరిగిన పరిస్థితులు, అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నిన్ను. ఇప్పుడు అంబేద్కర్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే, ఆయన అంత తక్కువ కులంలో పుట్టి ఆయన చదువుకోవడానికి ఏం చేసేవాళ్ళట అంటే, ఆయన వేరే దూరంగా కూర్చోబెట్టేవాళ్ళట. అందరితో పాటు కూర్చోబెట్టకుండా దూరంగా కూర్చోబెట్టేవాళ్ళట. మంచిని కావాలంటే అందరికి ఇచ్చినట్టుగా ఇవ్వకుండా వేరే మగ్గులో పెట్టి పోషించేవాళ్ళట. అంటే అంత డిస్క్రిమినేషన్కి గురైనప్పుడు అంటే నేను చెప్తున్నానంటే, పరిసరాలే కాదు నేను ప్రభావితం చేసేది, పరిసరాల పాత్ర కొంత మాత్రమే ఉంటుంది. ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవించిన వాడు కూడా వాడిని ప్రతిభను చూపించే అవకాశం వస్తుంది తప్పనిసరిగా. ఇవాళ కాబట్టి రేపు వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి వస్తుంది. అందుకని ఈవెన్ పరిసరాల ప్రభావం కూడా తక్కువే అని ఇవాళ కొత్త లేటెస్ట్. ఇది ఒకప్పుడు చాలా కాలం క్రితం కేవలం పరిస్థితులే. ఇప్పుడు మార్క్సిస్టులు ఏమంటారంటే పుట్టిపెరిగిన పరిస్థితులే అంటారు వాళ్ళు. పరిస్థితులే తప్ప నీ డిఎన్ఏలు గీఎన్ఏ మీద వాళ్ళు ఒప్పుకోరు. నీ సర్కమస్టెన్సెసే, నీ పరిస్థితులే నీకు ఎలాంటి అవకాశాలు అందినాయి. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళలో చాలామంది ప్రతిభావంతులు కనబడతారు, నిజమే. అది ఎందుకు కనబడతారు? వాడు పుట్టిపెరిగిన పరిస్థితులు, వాడికి మంచి విద్య దొరుకుతుంది, చాలా చిన్నప్పుడే చాలా మంచి విద్య దొరుకుతుంది. ఇప్పుడు వేదాలు అనేవి చాలా వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. అది అందరికీ అసలు మనకు నోరు తిరగదు. అట్లాంటిది అగ్రకులంలో పుట్టిన వాళ్ళకి వేదాలు చాలా చిన్నప్పుడే 4-5 ఏళ్ళ నుంచి నేర్పిస్తారు. అందువల్ల వాళ్ళకు ఆ మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అందరూ చాలా విషయాలు వాళ్ళు గ్రహించగలుగుతారు. అందుకని వాడి ప్రతిభ తప్పనిసరిగా తొందరగా వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కానీ వేరే మనం అగ్రకులం కాకుండా మామూలు మధ్యతరగతి కుటుంబంలో లేకపోతే దళిత కులంలో పుడితే నీకు వేదం చదువునిస్తారా? నీకు సంస్కృత భాష నేర్పిస్తారా? నువ్వు ఏదైనా నీ అంతలో నువ్వు కష్టపడి నేర్చుకోవాల్సింది తప్ప నీ తల్లిదండ్రులు నేర్పించరు. నీ తల్లిదండ్రుల నుంచి నీకు ఏమీ దొరకదు, దళిత కుటుంబంలో పుట్టినవాడికో మధ్యతరగతి కుటుంబం. అందుకని ఈ డిస్క్రిమినేషన్ ఎట్లాగూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫలానా కులంలో పుట్టినవాడు చాలా బ్రిలియంట్ అయినాడు. ఇప్పుడు ఒకటి మనం ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బాగా వెరీ బ్రిలియంట్ పీపుల్ ఎక్కడున్నారు? ఇప్పుడు భారతదేశం తీసుకోండి, మీరు ఎక్కడున్నారు అంటే బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, మీరు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తీసుకోండి, సైన్స్ తీసుకోండి, రాజకీయాలు అదే చెప్తాను, రాజకీయాలు తీసుకోండి, ఇవి తీసుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ది బ్రిలియంట్ పీపుల్ ఎక్కడంటే బ్రాహ్మణ్స్ నుంచే వస్తారు. ఎందుకు వస్తారు? బ్రాహ్మణులలో చిన్నప్పటి నుంచే వాడిని ట్రైన్ చేస్తారు, వాని మైండ్ని అట్లా ట్యూన్ చేస్తారు, వానికి మంచి విద్య నేర్పిస్తారు. వానికి చాలా చిన్నప్పటి నుంచే 3 సంవత్సరాల నుంచే వాడికి వేదం నేర్పిస్తారండి చాలా కుటుంబాల్లో. మిగతా వాళ్ళను నిరాకరించబట్టే అదే పూర్తిగా నిరాకరించారు. ఇప్పుడు వేదం వింటే కనీసం నువ్వు చదువుడు కాదు, నేర్చుకున్నాడు కాదు, వింటేనే నీ చెవుల సీసం వస్తూ ఉన్నారు.
అంత డిస్క్రిమినేషన్ ఉన్న సమాజం ఇది. అందుకని అగ్రకులాల్లో పుట్టినవాడు, తర్వాత బ్రాహ్మణులతో పాటు ఇంకా అగ్రకులాలు ఇంకా తీసుకోండి, రెడ్లు తీసుకోండి, వెలుమలు తీసుకోండి, కమ్మ క్యాస్ట్ని తీసుకోండి, వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళకు ఆర్థికంగా మంచి పరిపుష్టమైన పరిస్థితిలో ఉంటారు. అందుకని వాళ్ళకి మంచి విద్య అందుతుంది. ఇప్పుడు ఎవడైనా గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పారని వాళ్ళు బాగా డబ్బులు పెట్టి పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిస్తాడు. అందువల్ల మనకు కొన్ని దళితులకు, వేరే పేద కుటుంబాలకు లేనటువంటి కొన్ని వెసులుబాట్లు, కొన్ని పర్టికులర్ అడ్వాంటేజెస్, అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండవు, వీళ్ళకు ఉంటాయి. అందుకని మనకు ఎక్కువ తెలివైన వాళ్ళు ఎక్కడ కనబడుతున్నారు ఇవాళంటే అగ్రకులాల్లో కనబడుతున్నారు. కానీ అవకాశాలు ఉంటే దళిత కులాల వాళ్ళు కూడా అదే స్థాయికి రాగలుగుతారు. ఆ అవకాశాలు లేవు, అవకాశాలు ఉండడం లేదు. కాబట్టి ఈ మెరిట్ అనేది నేను చెప్పినట్టుగా ఇవాళ డిఎన్ఏ అంటున్నారు. సరే, ఆ డిఎన్ఏని మనం ఒప్పుకోకపోయినా మెరిట్ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు, ఏ కులం వాడి సొత్తు కాదు. అవకాశాలను బట్టి నీ మెరిట్ ఉంటుంది తప్ప వేరే ఏం లేదు. సరే, ఇప్పుడు అగ్రకులాల వాళ్ళలో కూడా మొద్దులు ఉన్నారు, బాగా ఏమి ఏమంటారు వాడికి ఏమి రాని వాళ్ళు ఉన్నారు. అది అక్కడ మళ్ళీ డిఎన్ఏ వస్తుంది అక్కడ. కానీ అవకాశాలు ఉండి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్న వాళ్ళకు వాడి మెరిట్ చూపించుకోవడానికి తొందరగా, వాడి లోపల ఉన్న మెరిట్ చాలా బయట రావడానికి చాలా తొందరగా అవకాశం ఉంటుంది. సార్, ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన ఊర్లలో, ఊరవతలి వాడలు ఉన్నటువంటి మాదిగా మాలవాడలు, వాళ్ళు వాళ్ళ వాడ నుంచోని మేము ఊళ్ళోకి పోయేస్తామా అంటారు. ఇది మా ఊరు అనే భావన కూడా రానటువంటి పరిస్థితులు నేటికి ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ ఆ నేపథ్యంలోనే చల్లా ధర్మారెడ్డి లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కుల దురహంకార వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వికృత ధోరణి పోవాలంటే, ఇట్లాంటి వికృత ధోరణులు పోవాలి అంటే మీరు ఎవరినైతే దళిత కులాలు అంటున్నారో, మాలమాదిగలు అంటున్నారో, ఎవరినైతే ఊరికి బయట ఉంచుతున్నారో వాళ్ళని కూడా ఊళ్ళోకి తీసుకురండి. వాళ్ళని కూడా ఊళ్ళో అందరితో సమానంగా ఇల్లు కట్టుకొనివ్వండి. వాళ్ళని వేరే ఎందుకు కట్టిస్తావు? నువ్వు మాదిగ కాలనీ ఎందుకు పెడతావు? మాల కాలనీ ఎందుకు పెడతావు? ఎందుకు వేరే ఎందుకు ఉండాలి? వాళ్ళు ఊరికి అవతలు ఎందుకు ఉండాలి? వాళ్ళు మీరు అన్నట్టు ఇది మా ఊళ్ళోకి పోయిస్తా అనే పరిస్థితి వాడికి ఎందుకు రావాలి? అంత దురదృష్టకరమైన ఆ ఊరికి చెందినవాడే వాడు, అయినా నువ్వు ఊళ్ళోకి పోయిస్తా అంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళని మనం బయటకు నెట్టేస్తాం. దానికి పరిష్కారం ఒకటే, అందరినీ వేరే వాళ్ళు ఏ విధంగానైతే ఒక దగ్గర ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళని కూడా అక్కడనే కట్టుకోమనండి, అక్కడనే కట్టుకొచ్చి ఇవ్వండి. మీరు గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు, చాలా చోట్ల ఇల్లు కట్టించడం మనం చూస్తున్నాం. కానీ బయట ఎందుకు కట్టిస్తున్నావు? నువ్వు ఊరు బయట ఎందుకు కట్టిస్తున్నావు? ఊళ్ళని ఎందుకు కట్టేయలేదు? బలహీన వర్గాల గృహ నిర్మాణ సముదాయం అని ప్రభుత్వం పెడుతోంది. ఎక్కడ పెడుతోంది? ఊరికి 2 వాళ్ళ అవతల పెడుతోంది. అట్లా పెట్టే బదులు ఊళ్ళో ఎక్కడ జాగా ఖాళీ ఉంటే నవ్వినట్టుగా అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వచ్చు కదా. అంతమందికి ఒక్కసారి ఇవ్వకపోవచ్చు కాక, అంటే కావాలనే రాజకీయం చేసే, టు బి ఫ్రాంక్, రాజకీయం చేసి బలహీన వర్గాల గృహ నిర్మాణ సముదాయాలు ఏ ఊళ్ళో చూడండి మీరు, ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా వెలివాడ అని ఎదురుకు అనుకున్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ఈ రాజకీయాలే వాళ్ళని ఇంకితే దూరం పెడుతున్నాయి అనిపిస్తుంది. ఎంతసేపు ఇక్కడ ఉంటే వాళ్ళు మాతో పాటు కలిసి ఉంటే మా జ్ఞానం వాళ్ళు సంపాదించి మమ్మల్ని డామినేట్ చేసే అవకాశం వస్తుందేమో అని వీరంత మటుకు దూరం పెట్టడమే. ఇప్పుడు చదువు ప్రమాదం ప్రళయం, తెలివి ప్రమాదం ప్రళయం అంటే కాలేదు. ఎవరైనా తెలివి కలవడేది వాడు క్వశ్చన్ చేస్తాడు కదా. అవతల వాడిని తెలివి తెచ్చుకోకుండా ఉండటం అనేటువంటిది వాళ్ళకి అవసరం. అంటే అవతల వాడు ఎప్పుడు పైకి రాకుండా, వాడు చదువు నేర్చుకోకుండా, విజ్ఞానం నేర్చుకోకుండా ఉండేటువంటి పద్ధతులనే రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప వాడిని కూడా మనతో పాటు తీసుకుపోదాం అనేటువంటి పద్ధతిలో రాజకీయాలు నడవడం లేదు. మెయిన్ వీటన్నిటికీ ఈ ఓటు రాజకీయము కాదు. ఎందుకంటే రాజకీయాలు ప్రజాకీయాలు కావాలని, రాజకీయాలలో ప్రజలు పార్టిసిపేట్ చేసినప్పుడు బాగుంటుంది. అట్లా లేకుండా రాజకీయాలు మా కోసమే, ఎమ్మెల్యే కోసమే, ఎంపీ కోసమే అని వీడు అనుకుంటున్నాడు. అట్లా కాకుండా రాజకీయాలు ప్రజల కోసం అయితే, ప్రజాకీయాలు అయితే సమాజం బాగుపడుతుంది. ఆ ప్రజాకీయాలు రావాలని కోరుకోవచ్చు. అయితే సమాజంలో ఇప్పుడు దళితులు మిగతా సమాజంతో ఇంటిగ్రేట్ కావడం, అందరూ కలిసిపోయి ఒక సమాజంగా ఏర్పడాలి అని అనుకుంటే ముందుగా దళితులు అభివృద్ధి చెందడానికి వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, తర్వాత మిగతా సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం కల్పించి, అవకాశాలు కల్పించి, ఆపర్చునిటీస్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందినటువంటి పొజిషన్స్లోకి అడ్మినిస్ట్రేషన్లో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ
వాళ్ళు నెలకొనటం అనేది జరిగిన తర్వాత ఒక మిగతా సమాజంతో తమని దూరంగా ఉంచినటువంటి సమాజం వాళ్ళతో కూడా సమాన స్థాయిలో సమాన పాయలో వాళ్ళు వ్యవహరించగలుగుతారు. ఆ రకంగా ఒక ఇంటిగ్రేషన్, ఒక కలయిక, ఒక కలిమిడి అనేది క్రమంగా గ్రాడ్యువల్గా అనుమానాలు పరస్పర ప్రస్తుతం పేర్కొనిపోయినటువంటి అనుమానాలు, వేరు భావనలు ఇవన్నీ క్రమక్రమంగా తొలగిపోయి సమాజం కుల కాన్షియస్నెస్ అనేది క్రమంగా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే అట్టడుగున వివిధ రంగాల్లో వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ ముందు పైకి వచ్చేటువంటి అవకాశాలన్నీ కల్పించి పైకి వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరంగా ఒక సెక్యూర్గా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నటువంటి కండిషన్స్లో మాత్రమే మిగతా అంతకుముందే స్థిరపడి ఉన్నటువంటి బలమైనటువంటి కులాలతో వీళ్ళు వ్యవహారం జరపగలిగినప్పుడు సమాన స్థాయిలో వాళ్ళు జరిపేటువంటి ఒక స్థాయిని వాళ్ళకి ఇచ్చేటువంటి దిశగా ప్రయత్నించారు. ఇక రెండోది, ఇప్పుడు రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఇచ్చిన అవకాశం ప్రకారం ఎన్నికైన వాళ్ళే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి మరి వీళ్ళని మనం శిక్షించాల్సింది ఎట్లా? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా ఉండటానికి ఎట్లా? ఇంకా ఇట్లా ఎన్నికైనటువంటి వాళ్ళలో కూడా ఫలానా కులాలు తక్కువ అనేటువంటి భావన, ఇంత నీచ భావన ఈ 21వ శతాబ్దం దాకా తీసుకొస్తున్నటువంటి వాళ్ళు మన రాజ్యాంగ సభల్లో తిష్ట వేసి ఉంటే మన రాజ్యాంగం ఏమవుతుంది? మన పరిపాలన ఇంకా ఎక్కడికి దిగజారుతుంది? మరి వీటిని అన్నింటినీ నిర్మూలించడానికి, దీనికి క్షాళన చేయడానికి ఏదైనా మార్గం ఉందా? నవీన్, మీరు చెప్పండి. దీనికి ఇది రాను అన్నట్టు తరతరాల నుంచి ఉన్నటువంటి ఆ భావన మన రక్తంలో ఇంకిపోయింది చాలామందిలో. ఇప్పుడు బయటికి ఎంత ప్రోగ్రెసివ్గా అంటే వీటన్నిటికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు కూడా ఇంట్లో మళ్ళీ వేరే రకంగా బిహేవ్ చేసే సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకని ఇది 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 పూర్తిగా క్షాళనం కావాలంటే ఒకటే దీనికి మార్గం ఏంటంటే ఈ మతం అనేది ఇట్ షుడ్ బి ప్యూర్లీ ఏ ప్రైవేట్ అఫేర్, ఒక వ్యక్తిగతమైన విషయం అది. నువ్వు మతం ఉండని, మతం వద్దంటలేం మనం. మతం అది నీ వ్యక్తిగతం ఉండని తప్ప దాన్ని సమాజంలోకి తీసుకొచ్చి దానికి రాజకీయాలతో ముడిపెట్టి ఫలానా ఇప్పుడు ఫలానా మతం వాడికి ఓటేయాలి అనేది రావడం అనేది అసలు అది చాలా దురదృష్టకరం. ఇప్పుడు అది ఓపెన్గా చెప్తున్నారు. అది ఎంత ఘోరం అంటే ఇదివరకు అంత ఓపెన్గా చెప్పకపోయేది. ఇప్పుడు హిందువులం కాబట్టి మనం అందరం హిందువులకు ఓటేయాలి అనే కాడికి వచ్చింది మన పరిస్థితి. అట్లాంటి వానికి శిక్షించే ఇది కూడా ఉండాలి. మన రాజ్యాంగం ఏం చెప్పింది? కులాలతో మతాలతో దేనికి సంబంధం లేకుండా అందరూ సమానంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, కానీ ఏ రకంగా కూడా అందరూ సమానత్వం అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇప్పుడు రామశాస్త్రి కాళోజీ గారు చెప్పారు. కాళోజీ గారు చాలాసార్లు నాతో అన్నాడు, ఏమన్నాడంటే మోస్ట్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ మనది. అంత ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యూషన్స్ నిజానికి ఏ దేశానికి లేవు. కానీ ఆచరణలో ఏమవుతున్నది? ఆచరణలో కాన్స్టిట్యూషన్లో ఉన్న కనీసం 1/4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనం ఫాలో కావడం లేదు. టు బి ఫ్రాంక్, అసలు కాన్స్టిట్యూషన్ పట్టించుకున్న నాదుడే లేడు అసలు. ఇప్పుడు అమెరికాని గురించి ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలంటే అమెరికా చాలా ధనిక దేశము, క్యాపిటలిస్ట్ కంట్రీ. అది పేద దేశాల మీద అట్రాక్ట్ చేస్తుంది. చాలా ప్రపంచాన్ని అంతా తనే ఏలాలని ప్రయత్నం చేస్తున్నది. ఒక సామ్రాజ్యవాదం. ఇప్పుడు కమ్యూనిస్టులు ఏమంటారు? అమెరికా అనగానే వారు సామ్రాజ్యవాదం అంటారు. సామ్రాజ్యవాదం ఉంది అక్కడ, ఇదంతా. కానీ అమెరికాకు వెళ్ళి చూడండి మీరు. అక్కడ చాలా గొప్ప విషయం నాకు ఏం కనబడ్డదంటే ప్రజలందరూ కూడా చట్టాన్ని గౌరవిస్తారు. లా అబైడింగ్ నేషన్ అది. అంత మీరు ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు అంత చట్టాన్ని అంత గౌరవించడం కనబడదు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ని తీసుకోండి, అక్కడ బ్లాక్ వైట్స్ అని కూడా ఉంది. అది ఉంది అక్కడ. అది చాలా వరకు పోగొట్టారు వాళ్ళు, కానీ ఇంకా ఉందనుకోండి, అది పూర్తిగా పోయింది. కానీ దాన్ని గొప్ప విషయం ఏంటంటే వైట్ పీపులే ఆ చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు అబ్రహాం లింకన్ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఏదైతే నీగ్రో సిస్టమ్ని, బ్లాక్ పీపుల్కి సమాన హక్కు లేకుండా ఉన్న పరిస్థితిని దాన్ని మార్చిన వాడు అబ్రహాం లింకన్. దానికి ఆయన హత్య చేశారు. అబ్రహాం లింకన్ని కాల్చి చంపితే ఆయన 6 నెలలు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. తర్వాత నెక్స్ట్ జాన్ ఎఫ్ కెనడీ కూడా ఇంకా దాన్ని ప్రోగ్రెసివ్ ఇది తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అతన్ని చంపారు. అయినప్పటికీ కూడా ఇవాళ
అమెరికాలో పోయి చూస్తే మీరు బ్లాక్స్ కూడా చాలా ఈక్వల్ రైట్స్ వచ్చినాయి. కాకపోతే అక్కడక్కడ కొంత డిస్క్రిమినేషన్ ఉండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నువ్వు అమెరికాలో నిగ్రో అన్నావు అనుకో, నిగ్రోను వాడు తంతాడు నేను వెంటనే ఇమ్మీడియట్గా. వాడిని ఆఫ్రికన్ అమెరికన్ అనాలి. ఆఫ్రికన్ అమెరికన్, దట్స్ మోర్ రెస్పెక్టబుల్ టర్మ్. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమెరికా లాంటి, మీరు పొద్దున లేసే మీరు తిడతారు అమెరికాని, కానీ అమెరికాలో ఉన్న వాతావరణాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. అంత అబైడింగ్ నేచర్. ప్రతి చట్టాన్ని వాళ్ళు ఎంత డబ్బున్న వాడైనా సరే వాడు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోలేడు, తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. అట్లా ఇక్కడ పొలిటికల్ పార్టీస్ వానికి ప్రతి పైసా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. ఎవ్రీ రూపీ, ఎవ్రీ డాలర్ ఈజ్ అకౌంటెడ్ ఫార్. ఎవడిచ్చా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ డబ్బు అనేది? మన దగ్గర ఉందా అది? మన అసలు అకౌంట్ చూపిస్తున్నారు, అసలు ఆడిట్ చేస్తున్నారా? ఎవడికి ఎంత ఎక్కడి జబ్బు వస్తుందో తెలుస్తున్నదా? డబ్బు ఇప్పుడు నలుగురు పెద్ద క్యాపిటలిస్ట్ ఉన్నారు ఇండియాలో, మొత్తం దేశాన్ని వాళ్ళే రూల్ చేస్తున్నారంటారు. ఎందుకంటే ఆస్తినే మొత్తం ఈ అసమానతలకు వీటన్నిటికీ మూలం ఆస్తి అని మూలం. అది కాన్స్టిట్యూషన్ లో రైట్ ఆస్తి హక్కు అనేటువంటి ఉన్నది కాబట్టి వీటన్నిటి పరిణామం అని కూడా అంటున్నారు కదా. మరి ఆస్తి హక్కు ఉంది, నిజమే. ఆస్తి హక్కు చాలా దేశాల్లో ఉంది. ఆస్తి హక్కు మన కాన్స్టిట్యూషన్లో ఆస్తి హక్కు ఇచ్చింది. ఆస్తి హక్కు ఇచ్చేంత మాత్రాన నువ్వు కనుక కరెక్ట్గా కనుక నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎవడు కూడా అంత మల్టీ మిలియనర్ అయిపోయే అవకాశం లేదు. మీకు తెలుసా, నీ ఇన్కమ్ ఇంకా 1,00,000 దాటితే 30% ఆఫ్ యూర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాక నువ్వు కోటీశ్వరుడు, పెద్ద పెద్ద 500 కోట్లు, 600 కోట్లు, 600 మిలియన్లు అవి సంపాదించే అవకాశం ఎక్కడుంది? కేవలం నువ్వు ట్యాక్స్ని తప్పించుకుంటున్నావు కాబట్టి, సరిగ్గా ట్యాక్స్ కడతలేవు కాబట్టి అంత అసమానతలు వచ్చినాయి. అందుకని చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంటేట్గా చూడండి, ఏం చేయాల్సిన అక్కర్లేదు సార్. అదే ఇప్పుడు అధ్యాపక వృత్తిలో మీరు 6-7 దశాబ్దాలుగా ఉన్నారు మీరు. అవును అవును. మా చిన్నప్పుడు మా పుస్తకాల్లో వెనక అట్ట మీద ఉండేది సార్, అంటరానితనం అమానుషం, వరకట్నం దురాచారం, కట్నం తీసుకోవడం. అవును. అవి నేను ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా చూసిన సార్. మరి అవి నేటికి అట్లనే కొనసాగుతున్నాయి. మీరు ఒక 70 సంవత్సరాలు. అసలు రాజ్యాంగం ఎంత పర్సెంటేజ్ ఈ దేశంలో అమలు అవుతుంది? అదే చెప్తున్నది. మన రాజ్యాంగం కనీసం 1/4 అంటే పావు వంతు కూడా అమలు కావడం లేదు. దాంట్లో చాలా గొప్ప చట్టాలు ఉన్నాయి. చాలా సమానత అనేది మన కాన్స్టిట్యూషన్లో అది సంథింగ్ ఇన్బిల్ట్, అంత బాగా తీసుకొచ్చారు దాంట్లో. కానీ ఆచరణలో మాత్రం లేదు. అది మనం రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనల్ని ఎవరైతే మనల్ని ఏలుతున్నారో, ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో వాడు ఆచరణ అయ్యేటట్టుగా చూడాలి. ఆచరణ చేయలేని చట్టాన్ని నువ్వు దీన్ని తీసుకురావాలంటే నువ్వు అసమర్థును అన్నమాట. మన కాన్స్టిట్యూషన్ని అమలు జరగడం లేదంటే మన ప్రభుత్వాల అసమర్థత స్పష్టంగా కనబడుతున్నాను. ఇవి మారాలంటే ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న విద్యార్థులకు మీరేం చెప్తున్నారు? నేనేం చెప్తున్నానంటే ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి మన రాజ్యం ఏం చెప్పిందో తెలుసుకోవాలి. అది అమలవుతున్నదిగా చూడాలి. అమలు కాకపోతే అమలు అయ్యేటట్టు చూడాలి. ప్రజలందరిలో ఐక్యత రావాలి. అందరు కూడా ఇది ఎందుకు అమలు కావడం లేదు? ఇప్పుడు నీకు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. చాలా సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకుండా అక్కడ రెడ్ లైట్ ఉన్నా కూడా పోయేటోడు, పరిగెత్తి పోయేటోడు ఉన్నాడు. వాడిని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కొత్తగా ఒక వెసులుబాటు వచ్చింది. ఏంటంటే సీక్రెట్ కెమెరాలు పెట్టి నువ్వు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి కనుక పోతే నీకు ఇంటికి చాలా వస్తున్నది. అది అమెరికాలో ఉన్న సిస్టమే, అది మనకు కూడా తీసుకొచ్చారనుకో. అట్లాంటివి ప్రతి విషయంలో కూడా రావాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు చట్టాన్ని అమలు చేయకపోయినా, చట్టాన్ని తిరస్కరించినా, చట్టాన్ని ఫాలో కాకపోయినా నీ మీద శిక్ష పడాలి. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే నువ్వు జైల్లో పెట్టాలి. నిన్ను ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుకున్నావు జైల్లో పెడుతున్నారు. అట్లాంటి కేసెస్ ఎక్కడ లేవు. అందుకని చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు జరపడానికి తగినటువంటి మెకానిజం ఉండాలి మనకి. చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం కనుక ఉన్నట్టయితే, మనకు చట్టాన్ని ఫాలో కాని వారిని ఎంట్రీ మనం శిక్షించగలిగినట్టయితే అప్పుడు మన పరిస్థితి మారుతుంది. ఇప్పటికి కొంచెం మారింది. ఏ విషయంలో మారిందంటే ట్రాఫిక్ రూల్స్ విషయంలో కొంచెం పరిస్థితి మారింది. ఇవాళ హన్మకొండ నుంచి వరంగల్కి, హన్మకొండ నుంచి హైదరాబాద్కు మంచి రోడ్డు వేశారు, 4 lanes. కానీ ఏం రూల్ పెట్టారు? 80 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ పోవడానికి వీల్లేదు. చాలా చోట్ల సీక్రెట్ కెమెరాలు పెట్టారు. మీ ఇంటికి నువ్వు 80 కిలోమీటర్స్ దాటి వెళ్ళినావు అనుకో, 100, 120 కిలోమీటర్ల వేగంతో పోయినావు అనుకో,
అన్ని సార్లు రావడం లేదు కానీ చాలాసార్లు వస్తున్నది. నీకు ఇంటికి ఇప్పుడు నాకే వచ్చింది ఒకసారి. ఇది నువ్వు 80 కిలోమీటర్స్ దాటినావు కాబట్టి 1000 రూపాయలు నీ మీద పెనాల్టీ, 1000 రూపాయలు కట్టాలని చాలా వస్తాం, 1000 రూపాయలు కట్టేసినావు. చెప్పి డ్రైవర్కి చాలా క్లిష్టంగా చెప్పినాను, 80 కిలోమీటర్స్ దాటొద్దురా అని చెప్పిన. వాడు దాటకుండా ఇప్పుడు వస్తారు 1000 రూపాయలు వాడిని కట్టినట్టుగా చూపెట్టిన. అంటే ఇట్లా అన్ని విషయాలలో కనుక ఇట్లా జరిగినట్టయితే తప్పకుండా మార్పు వస్తుంది. అలాంటి మెకానిజం రావాలి మనకి. ఇప్పుడు సీక్రెట్ కెమెరాస్ రావడం వల్ల ఎట్లయితే కొంత మార్పు వచ్చిందో అన్ని విషయాలు. ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఇంకో మార్పు కూడా వచ్చింది. ఏదైనా ఒక సీరియస్ క్రైమ్ జరిగితే పోలీసులు వెంటనే పట్టుకుంటున్నారు, చూస్తారా మీరు? వాడు రేప్ కేసు కావచ్చు, థెఫ్ట్ కేసు కావచ్చు, రాబరీ ఏదైనా సరే వెంటనే దొరుకుతున్నారు, 2-3 రోజుల్లోనే దొరుకుతున్నారు. టెక్నాలజీ అదే చెప్తున్నా. అంటే మైండ్లో కూడా నీకు పట్టుకుంటాడు, నాకు శిక్ష పడుతుంది అంటే కొంచెం భయం ఏర్పడుతుంది. వాడి మైండ్ కూడా కొంచెం మారుతుంది. ఏం కాదు అనుకుంటే వాడి మైండ్ మారది. నేను ఐ కెన్ బ్రేక్ ది లా అండ్ గెట్ అవే విత్ ఇట్, ఏం కాదు నాకు అని అనుకున్నట్టయితే వాడు ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేస్తాడు, అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తాడు, తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు అమెరికాలో కూడా అమెరికా పౌరులందరూ గొప్ప వాళ్ళని నేను అనడం లేదు. వాళ్ళు లా అబైడింగ్ ఎందుకు మారిందంటే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. నువ్వు ట్రాఫిక్ రూల్స్ 3 times బ్రేక్ చేస్తే నీ డ్రైవింగ్ లైసెన్స్ తీసేస్తాడు వాడు. నీకు డ్రైవింగ్ లైసెన్స్ కనుక నీకు అమెరికాలో ఉండకపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ డెత్. ఎక్కడికి పోలేవు, ఏమీ చేయలేవు. అందుకని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయితే భయపడతాడు ప్రతి ఒక్కడు కూడా. అందుకని అమెరికన్ పీపుల్ గొప్ప వాళ్ళని కాదు, బట్ ఫియర్, భయం, మనకు శిక్ష పడుతుందనే భయం. అలా శిక్ష పడుతుందనే భయం ఇక్కడ కూడా రావాలి. అప్పుడు పరిస్థితి కొంచెం తప్పకుండా మారుతుంది. ఆ శిక్ష పడేటట్టు మెకానిజాన్ని మన వాళ్ళు రూపొందించాలి. అలాంటి మార్పు మెల్లమెల్లగా వస్తున్నది, ఇంకా వస్తుందని కూడా ఆశ నాకుంది. ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించేటువంటి మన ప్రజాప్రతినిధులు, ఈ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు, పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ మంత్రివర్గం, వీళ్ళందరూ కూడా నేరాలు చేసినటువంటి వాళ్ళ యొక్క దగ్గర అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి దాంతో, వాళ్ళు చాటుమాటుగా ఇచ్చేటువంటి దాంతో వీళ్ళు వాళ్ళ మీద కేసులు ఏ విధంగా తొలగించాలో, ఎట్లా వాళ్ళకి శిక్ష పడకుండా చూడాలో అని మొత్తం పాలనా వ్యవస్థనంతా కూడా వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు. ఇట్లా డిజానెస్ట్ పాలకులు మన పైన ఉన్నంతకాలం ఇవి మనకు తొలగిపోవు. నవీన్ గారు చెప్పారు ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్పారు ట్రాఫిక్ విషయానికి, కానీ వీళ్ళు చాటుమాటుగా లంచాలు తీసుకుని ఇలాంటి దొంగ పనులు చేసి నేరస్తుల్ని రక్షించేటువంటి పనిలో అసలు శిక్షించాల్సిన విధిలో ఉన్నటువంటి వాళ్ళను లంచాలు తీసుకుని రక్షించే పదిలో మంత్రివర్గాలు, కేంద్ర మంత్రుల నుంచి మన రాష్ట్ర మంత్రుల దాకా ఉన్నాయని మన పత్రికలు, మీడియా దశాబ్దాల తరబడి ఘోషిస్తున్నాయి. మరి ఇట్లాంటి వ్యవస్థ మన నెత్తి మీద ఉన్న తర్వాత దీన్ని తొలగించటం అనేది ఎట్లా? ఇది చాలా బృహత్తరమైనటువంటి ప్రశ్న. ఇది ఏ ఒక్కరి చేతిలోనూ లేదు. అంటే ప్రజాస్వామిక భావజాలం, తర్వాత నీతివంతమైనటువంటి పాలన అనేటువంటి భావజాలం, అది చిన్నతనం నుంచే పిల్లల్లో అది పాదుకొల్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలామంది ఏం చెప్తారంటే, మీరు చదువుకున్నది ఒకటి కానీ ఇక్కడ ప్రాక్టికల్గా నడవదు అని మన చాలా కుటుంబాల్లో ఈ మాటలు చెప్పి ఏదైనా సదుద్దేశంతో చదువుకొని వచ్చినటువంటి ఆ స్టూడెంట్ని కూడా, ఒక యువకుని కూడా వాళ్ళు పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఉంది. టోటల్గా వ్యవస్థ అంతా కుళ్ళిపోయి, ఇది క్రంబుల్ అయిపోయి, అంటే ఇక కూలిపోయేటువంటి స్థితిలోకి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అవినీతి పరులైనటువంటి మన రాజకీయ నాయకులు దశాబ్దాల తరబడి ఈ రకమైనటువంటి పాలనను కొనసాగించి ఇట్లాగే ఈ వ్యవస్థను తమ స్వలాభానికే వాడుకుంటూ దీన్ని నాశనం చేసుకొచ్చారు. అసలైతే ఒక పెద్ద విప్లవం అంటే కనపడ్డోని కాల్ చేసే అంత భయం పెట్టేటువంటి ఒక విప్లవం వస్తే తప్ప ఈ దేశంలో ఎవరిని బాగు చేయాలి. అయితే విప్లవం వచ్చినంత మాత్రాన బాగుపడుతుందనే లేదు. సోవియట్ రష్యాలో విప్లవం వస్తే తర్వాత కాలంలో మళ్ళీ విప్లవం పార్టీ వాడే లంచాలు తీసుకుని పనులు చేయడం మొదలు పెట్టారనమాట. చేత విప్లవం కూడా దీన్ని బాగు చేయలేదు. ఈ మార్పు రావాలంటే ఎడ్యుకేషన్ ఒకటే, విద్య ఒకటి. అయితే ఆ విప్లవం కూడా రాకుండా ప్రభుత్వ విద్యారంగం, నిజానికి ప్రభుత్వ విద్యారంగంలో నీతిని, ఇంటెగ్రిటీని, నిజాయితీని జీవితంలో
మనం సమాజం కోసం చేయాల్సినటువంటి విషయాలకు మనం కోల్పోయినా పర్వాలేదు, సమాజం మేలు కొరకు చేయాలనేటువంటి బోధనలు గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతుంది, దశాబ్దాలుగా జరుగుతూ వచ్చినాయి. టీచర్స్లో ఇప్పటికీ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా గొప్ప టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే మంచి దారిలో పెట్టగలుగుతారు. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఉండకుండా మన తెలంగాణలో అయితే గత 2 ఏళ్లలో 4,000 స్కూల్స్ ప్రైవేట్. యూనివర్సిటీలు కూడా ప్రైవేట్. ఇవన్నీ ఏం చేస్తారంటే, గౌరవం. నేను అనుకుంటున్నాను, నేను మర్కజీ స్కూల్ చదివాను ఇక్కడ, ఈ మర్కజీ స్కూల్ను ఇది అమ్మేస్తారు కావచ్చు, ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు నడుపుకోండి, స్కూల్ నడుపుకోండి, ముందర షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని ఎవడో నడుపుకుంటాడు. మంత్రి గారికి, చీఫ్ మినిస్టర్ గారికి డబ్బులు ముడతాయి, కేంద్ర మంత్రికి, ప్రధానమంత్రికి డబ్బులు ముడతాయి, వాళ్ళు తింటారు, వీటిని అమ్మేస్తారు. అసలు మనిషిని బోధించేటువంటి స్థానాలు లేకుండా చేస్తున్నారు. మనుషుల మెదళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఏంది, జాబ్ జాబ్ జాబ్, టెక్నికాలిటీ, నీకు స్కిల్స్ పరిగెత్తాలి, నువ్వు ఇది కాగానే నువ్వు కార్పొరేట్ పోస్టులతో నువ్వు ఉపయోగపడాలి. వాళ్ళ మ్యాన్ పవర్కి నేను ఒక టూల్గా తయారు చేస్తున్నాను, వాళ్ళ మెషిన్లో నేను ఒక యంత్రం, ఒక చిన్న పరికరంగా తయారు చేస్తున్నాను. మరి ఈ రకమైనటువంటి దారి తప్పిన విద్య వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం రాజ్యాంగ వ్యవస్థని నీతిగా నడిపేటువంటి తరాలను తయారు చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అందుచేత ముందుగా విద్యను మనం ప్రజల చేతుల్లో ఉండేట్టు, గవర్నమెంట్ చేతుల్లో ఉండేట్టు రక్షించుకోవాలి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయండి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తున్నారు. అందులో ఏం చదువు చెప్తారు, ఏ ఆదర్శాలు చెప్తారు, ఏ నిజాయితీ నేర్పుతారు, ఏ మంచి నేర్పుతారు. అక్కడ వాడు చేసేటువంటి పరిశోధనల్లో ఏమి ఉన్నతమైనటువంటి విలువలు ఉంటాయి. అంచేత మొత్తం సమాజాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు. ఈ ట్రెండ్ పోవటానికి దళితులు పోరాడాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవడానికి. మిగతా వెనుకబడిన కులాలు కూడా పోరాడాలి, మిగతా అగ్రకులాల్లో పోరాడాలి. వాళ్ళలో కూడా అవేకెన్ సెక్షన్స్, చైతన్యవంతులైనటువంటి యూత్ ఎందరో ఉన్నారు, అగ్రకులాల్లో కూడా ఉన్నారు. సమాజం హితాన్ని కోరేటువంటి, కులరహితంగా ఆలోచించేవాళ్ళు ఎందరో అగ్రకులాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పూనుకొని ముందుగా మంచి విద్యను, విలువల విద్యను ఇచ్చేటువంటి ఆ ఫౌండేషన్ని మనం దాన్ని ఇంకా బలంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడే కాదు, కాలేజీ విద్య వరకు కూడా అట్లాంటి మంచి తరాలను తయారు చేసినప్పుడు మాత్రమే ఈ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మనం ఒక జనాన్ని కూడగట్టుకునేటువంటి ఒక వాతావరణం, ఒక యువత మన చేతికి వస్తుంది. ఇది ఇలా నేను అనుకుంటున్నాను. గాంధీజీ గారు పాలిటిక్స్ వితౌట్ మొరల్ ఒక సిన్ అన్నాడు. అట్లా రాజకీయాలలో నైతికత లేకుండా ఉండే రాజకీయాల్లో పాపం అన్నాడు ఆయన. ఇందాక ఇద్దరు చెప్పినట్టుగా కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఏమిటవుతున్నదంటే, ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటాడు, వాడికి ఏం చేస్తారు, ఈ నెలలో నువ్వు ఒక 100 సర్జరీలు చేయాలని వాడికి టార్గెట్ పెట్టేవారు కదా. వాడికి ఏమవుతున్నదంటే లాభాలు రావాలి కాబట్టి అవసరం లేకపోయినా సర్జరీ చేస్తాడు. సో ఏది అవసరం కాదో నిర్ణయించుకున్నటువంటి బాధ్యత లేదా అవకాశం డాక్టర్కు ఉండటం లేదు, ఫోర్స్ చేయబడుతున్నాడు. అట్లా కాకుండా మొదలకు మాకు చిన్నప్పుడు పాఠాలలో నీతి అనే ఒక పాఠం ఉండేది, ఒక పీరియడ్ ఉండేది, 8 పీరియడ్లు ఉంటే నీతి శాస్త్రంలో ఒక పీరియడ్ ఉండేది. అసలు ఇప్పుడు ఆ నీతి అవసరమే లేదనుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఆ నీతి అవసరం లేదని తీసిపారేసి చెప్తున్నాను. మనిషికి నైతికత నేర్పేటువంటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు నైతికత అంటే మళ్ళీ మనవాదం దగ్గర పోవడం లేదు నేను. మనిషి ఇది మంచి, ఇది చెడ్డ, ఒకటి బాధ పెట్టుడే అవినీతి అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొస్తే, ఇందాక రామన్న చెప్పినట్టుగా విద్య సంస్కారం నేర్పేటువంటి విద్యను చేసేటువంటి పద్ధతి కావాలి. అది లేకుండా పోతున్నది. కార్పొరేట్ కల్చర్ పోయి విద్య వల్ల చైతన్యం వచ్చేటువంటి సిస్టమ్ వస్తే ఎన్నికల వల్ల సంస్కరణలు రావాలి. ఇప్పుడు ఇవాళ 10 మంది ఓటర్లు ఉంటే 4 ఓటింగ్కి వస్తున్నారు, అందులో 2 వేసిన వాడు గెలుస్తున్నాడు, మిగతా 80 వాడికి అగెన్స్ట్ అన్నట్టే కదా. అంటే ఒక మైనారిటీ ఈజ్ రూలింగ్ మెజారిటీ పీపుల్. ఇప్పుడు ఏ వర్గాలకు ఎంత జనాభా ఉన్నదో వాళ్లకు దామాషా పద్ధతి లోపల రిప్రజెంటేటివ్ ఎలక్ట్ అవుతున్నారా? కావడం లేదు. ఆ ఎలక్షన్లలో కూడా రిఫార్మ్స్ రావాలి, సంస్కరణలు రావాలి, ఎలక్షన్ సంస్కరణ రావాలి. విద్యా సంస్కరణలు కూడా పేరుకు కుటారీ కమిషన్లు అన్ని పెట్టి సంస్కరణల కోసం అని కమిటీలు వేసినారు. కానీ ఇవన్నీ ఏమిటంటే కమిటీలు అనగానే చేయకూడదు అని అర్థం. ఒక విషయం మీద కమిటీ వేసి మనం చేయడానికి అవకాశం లేదు, చేయకూడదు అనుకో కమిటీ వేసి దాన్ని పడుకోబెట్టడం అనమాట. అట్లా కాకుండా రాజకీయాలు నైతికత పాటించి మన విద్య సంస్కరింపబడి
నైతికత నేర్పేందుకు విద్య వచ్చినాడు. సమాజంలో వీరు అన్నట్టుగా ఇందాక అందరిలోనూ చైతన్యం రావాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా విట చేస్తుంటే నీకు ఎందుకు ఇయ్యాలో బంతం అని అవతల వాడు తిరగబడేటువంటి సైలెంట్ పెట్టరా, సైలెంట్ పెట్టు. కాబట్టి చైతన్యం ముఖ్యం. ఇందాక నవీన్ చెప్పినా రావణ చెప్పిన ఏంటంటే ముఖ్యంగా అణచబడ్డటువంటి వర్గాలలో మన చైతన్యం రానంతసేపు ఇది ఇట్లాగే ఉంటుంది. ఎవడో వచ్చినా నీకు ఎక్కిస్తాడు, మనం ఎక్కాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది తప్ప ఇది రావడం లేదు. కాబట్టి ఈ ముఖ్యంగా విద్యారంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఈ ఎన్నికల రంగంలో కూడా సంస్కరణలు వచ్చి వాళ్ళలో చైతన్యం వస్తే తప్ప లాభం లేదని నా అభిప్రాయం. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలను వాళ్ళ అనుభవం నుంచొని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే.